కరీంనగర్ జిల్లా కేంద్రంలోని గంగుల కమలాకర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు కార్యాలయంలో ఈరోజు బీజేపీ శ్రేణులు మాత్రం దాడి చేశారు. అంటే ఈరోజు హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఈరోజు గంగుల కమలాకర్ గారి క్యాంప్ ఆఫీసులో ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించారు. అయితే పాడి కౌశిక్ రెడ్డి ఈరోజు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల బీజేపీ శ్రేణులు దాదాపు 60 నుండి 70 మంది కార్యకర్తలు మాత్రం ఈ క్యాంప్ ఆఫీస్ కార్యాలయానికి చేరుకొని మొత్తం దాడి చేశారు. మనం చూడొచ్చు, ఇది ఫార్చునర్ కారు. ఈ కారు కూడా పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించిన కారు. ఏ టైం 60 నుండి 70 మంది కార్యకర్తలు క్యాంప్ ఆఫీస్కి చేరుకొని మొత్తానికైతే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సంబంధించిన కారును మాత్రం మొత్తం దాని అద్దాలు పగలగొట్టారు. దానికి సంబంధించి ఇక్కడ చూడొచ్చు, మొత్తం తుక్కుతుక్కైన పరిస్థితి కనబడుతుంది. మొత్తం ఫ్రంట్ గ్లాస్ కూడా బ్రేక్ చేయడం జరిగింది. అదేవిధంగా ముందర ఈ ధూమ ఏదైతుందో దీనిపై కూడా కట్టెలతో అదేవిధంగా రాళ్లతో దాడి చేశారు. దానికి సంబంధించిన నెంబర్ ప్లేట్ కూడా దీంతో తొలగించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తానికైతే ఇక్కడ మొత్తం ఒక ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మనం ఇక్కడ చూడొచ్చు. లోపల చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇక్కడ కారుకు సంబంధించిన అన్ని అద్దాలు కూడా మనం అటు రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ మొత్తం అద్దాలు కూడా కట్టెలతో దాడి చేశారు. మొత్తం ఆ అద్దాలను మొత్తం తుక్కు చేయడం జరిగింది. అద్దాలు మొత్తం కూడా పగిలి లోపల సీటులో పడిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ దానికి సంబంధించిన ఏదైతే వాహనం ఉందో ఆ వాహనానికి సంబంధించిన సైడ్ మిర్రర్లు కూడా మొత్తానికైతే పగలగొట్టడం జరిగింది. ఈ మొత్తం ఒక కారు మొత్తం ఈ ఫార్చునర్ కారు మొత్తం కూడా బీజేపీ శ్రేణుల దాడిలో మొత్తం కూడా అది డ్యామేజ్ కావడం జరిగింది. దాదాపు అంటే కౌశిక్ రెడ్డి ఈరోజు ఉదయం మాత్రం ప్రెస్ మీట్ నిర్వహించిన సమయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతోనే ఈ బీజేపీ శ్రేణులు దాదాపు 60 నుండి 70 మంది కార్యకర్తలు మాత్రం ఒక్కసారిగా క్యాంప్ ఆఫీస్కు చేరుకుని మాత్రం ఇక్కడ ఒక విధ్వంసం సృష్టించారని చెప్పవచ్చు. ఇక్కడ చూడొచ్చు, లోపలికి వచ్చిన బీజేపీ శ్రేణులు అక్కడితో ఆగకుండా ముందుగా కారును ధ్వంసం చేసి తర్వాత ఇక్కడ లోపలికి చూసుకున్నట్లయితే ఇక్కడ పూల మొక్కలను కూడా ఇక్కడ ఏదైతే పూల కుండీలు ఉన్నాయో పూల కుండీలను కూడా చెల్లా చెదురుగా చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ మనం విజువల్స్ చూడొచ్చు, ఆ రైట్ సైడ్ ఉన్న పూల కుండీలు తీసుకువచ్చి మెయిన్ డోర్ దగ్గర అయితే లోపల ఈ మన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లోపల కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నారు. ప్రెస్ మీట్ నిర్వహించే క్రమంలో ముందట ఎటైటం 60 నుండి 70 మంది కార్యకర్తలు ఈ పూల మొక్కలను కూడా తీసుకొచ్చి ఇక్కడ పారవేయడం జరిగింది. మొత్తానికైతే ఒక ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఇక్కడ వాళ్ళని అదుపు చేసే ప్రయత్నం చేశారు. దాదాపు పోలీస్ బలగాలు చాలా ఇక్కడికి చేరుకొని బీజేపీ శ్రేణులను అడ్డుకొని అదేవిధంగా వారిని ఇక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. మనం ఇక్కడ చూడొచ్చు, క్యాంప్ ఆఫీస్ ఏదైతే క్యాంప్ ఆఫీస్ ఉందో క్యాంప్ ఆఫీస్కు ఇక్కడ విండోస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. విండోస్ ను కూడా ఎటైతే మొత్తం గాజులను ఈ అద్దాలను డోర్లను కూడా మొత్తం తుక్కుగా పగలగొట్టడం జరిగింది. అంటే మొన్న బండి సంజయ్ కూడా అంటే కేటీఆర్ అదేవిధంగా కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆ ప్రెస్ మీట్ కు ధీటుగా ఈరోజు హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాత్రం ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించారు. అయితే దానికి కౌంటర్ గా మాత్రం హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటుగా 60 నుంచి 70 మంది కార్యకర్తలు మాత్రం ఇక్కడ మొత్తానికైతే ఒక విధ్వంసం సృష్టించారని చెప్పచ్చు. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఎటు చూసినా కూడా పూల కుండీలను కూడా తీసుకొచ్చి బయట పారవేయడం జరిగింది. అదేవిధంగా ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూసినట్లయితే అంటే దాదాపు ఒకటేసారి ఎట్ ఏ టైం అంటే 60 నుండి 70 మంది కార్యకర్తలు కట్టెలు అదేవిధంగా రాడ్లు తీసుకుని ఒకేసారి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి రావడంతో మాత్రం ఎట్టకేలకు స్పందించిన కౌశిక్ రెడ్డి గన్మెన్స్ మాత్రం అతన్ని హుటాహుటిన లోపలికి అంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అతన్ని గన్మెన్స్ వెంటనే స్పందించి కౌశిక్ రెడ్డిని ఎత్తుకొని లోపలికి రూమ్లోకి తీసుకెళ్లడం జరిగింది. దాదాపు 60 నుండి 70 మంది కార్యకర్తలు లోపలికి వచ్చి ఇక్కడ విధ్వంసం సృష్టించడంతో మాత్రం ఇటు చైర్లు కానీ అదేవిధంగా పూల కుండీలు కౌశిక్ రెడ్డికి సంబంధించిన కాన్వాయ్ని కూడా మొత్తంగా ధ్వంసం చేయడం జరిగింది. స్పందించిన గన్మెన్లు కౌశిక్ రెడ్డి గన్మెన్లు మాత్రం ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కౌశిక్ రెడ్డిని మాత్రం లోపలికి తీసుకువెళ్లి డోర్ వేయడం జరిగింది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు దాదాపు 100ల సంఖ్యలో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని బీజేపీ శ్రేణులను మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళగొట్టే ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ రోడ్డుపై కూడా కొంచెం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎందుకంటే దాదాపు 60 నుండి 70 మంది కార్యకర్తలు ఒకేసారి ఈ యొక్క క్యాంప్ ఆఫీస్ దగ్గర రావడంతో అది ఈ మెయిన్ రోడ్, ఇది కరీంనగర్ నుంచి జగిత్యాల వెళ్లే ప్రధాన రహదారి మొత్తం కూడా 60 నుండి 70 మంది కార్యకర్తలు కట్టెలతో రాళ్లతో రావడంతో మాత్రం ఇక్కడ రోడ్డు మొత్తం కూడా బ్లాక్ అయిన పరిస్థితి ఉంది. అయితే వాహనాలు కూడా కొంత దూరం వరకు జామ్ అయిపోయాయి. వెంటనే స్పందించిన పోలీసులు రూట్ మ్యాప్ ను క్లియర్ చేశారంటే ఈ రూట్ నుంచి వచ్చే వాహనాలను మరో రూట్కు మళ్లించి మాత్రం మొత్తానికైతే బీజేపీ కార్యకర్తలను వ్యాన్ సాయంతో అందరినీ పోలీసుల ఆధ్వర్యంలో వాళ్ళని ఇక్కడి నుంచి తరలించారు. కొంత బీజేపీ కార్యకర్తలను తరలించే ప్రయత్నంలో
కూడా కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అంటే బీజేపీ కార్యకర్తలు ఆ పోలీసుల వాహనాలకు అడ్డంగా బైఠాయించి, అదేవిధంగా రోడ్డుపై వెళ్లే వాహనాలకు అడ్డంగా బైఠాయించి మరి ఇక్కడ వాళ్ళు కూర్చోవడం జరిగింది. పోలీసులు మాత్రం ఎట్టకేలకు మహిళా పోలీసుల ఆధ్వర్యంలో, అదేవిధంగా పోలీసుల ఆధ్వర్యంలో మాత్రం ఇటు మహిళలను అదేవిధంగా పురుషులను కూడా మొత్తానికైతే వ్యాన్ సాయంతో వాళ్ళని పోలీస్ స్టేషన్కు తరలించడానికి ఇటకెళ్ళకి ఈ రోజు మాత్రం 11:30 ప్రాంతంలో మాత్రం ఒక ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పచ్చు. మొత్తం కూడా ఇప్పుడు కౌశిక్ రెడ్డి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే లోపలే అతనికి ఎలాంటి అంటే అతనిపై దాడి చేయకుండా ఉండడానికి మాత్రం ఇక్కడ పోలీసులు అతని గన్మెన్స్ మాత్రం లోపలికి తీసుకువెళ్ళి డోర్ లాక్ చేశారు. ఇప్పుడు చాలా మంది పోలీస్ అధికారులు కూడా అతని డోర్ ముందే ఇక్కడ వేచి చూడడం జరుగుతుంది. కౌశిక్ రెడ్డిని ఇప్పటి వరకు కూడా బయటికి రాని పరిస్థితి నెలకొంది. అయితే మరి ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయనే ఉద్దేశంతో పోలీసులు మాత్రం ఇక్కడికి చేరుకొని కౌశిక్ రెడ్డిని బయటకు రానియకుండా ఇక్కడ పహారా కాస్తున్నారు. అంటే ఈ ఘటనలో మాత్రం దాదాపు 60 నుండి 70 మంది కార్యకర్తలు చాలా కోపంతో ఉద్వేగంతో మాత్రం ఇక్కడికి చేరుకొని కట్టెలతో రాళ్లతో అటు ఎమ్మెల్యే కాన్వాయ్ని, అదేవిధంగా ఇటు ఫర్నిచర్ను, అదేవిధంగా అక్కడ పూల కుండీలను దాదాపు మొత్తానికైతే ధ్వంసం చేశారు. దాంతో పాటుగా కౌశిక్ రెడ్డిపై కూడా దాడి చేయబోతుంటే మాత్రం ఇటు గన్మెన్స్ అడ్డుకొని ఇటు సుంక రవిశంకర్ను, అదేవిధంగా కౌశిక్ రెడ్డిని మాత్రం లోపలికి తీసుకెళ్లి డోర్ లాక్ చేయడం జరిగింది. అంతలో సంఘటన స్థానానికి చేరుకున్న పోలీసులు మాత్రం బీజేపీ కార్యకర్తలు ఇక్కడి నుంచి తరలించిన పరిస్థితి నెలకొంది. మొత్తానికైతే ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో మాత్రం ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సో చూడొచ్చు ఇక్కడ ఇప్పటికి కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు జై తెలంగాణ నినాదాలపై చేస్తున్నారు. ఇక్కడ పోలీసులు భారీగా చేరుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మాత్రం ఇక్కడ పహారా కాస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం ఇక్కడ చూడొచ్చు ఇంకా ఎలాంటి సంఘటనలు జరుగుతాయని మాత్రం ఇక్కడ పోలీసులు మాత్రం ఇక్కడికి చాలా మంది వందల సంఖ్యలో చేరుకొని బందోబస్తు నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరి ఎలాంటి సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు ఇక్కడ పహారా కాస్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ సంజీవ్తో శ్రీనివాస్, మైత్రి ఛానల్, కరీంనగర్.